అందరికీ నమస్తే. ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వార్త వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వార్త. పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పటివరకు స్పందించలేదు. బహుశా అది వార్త నిజమా? అబద్ధమా? అసలు ఎందుకు ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏందంటే పోలీసులకు తుపాకులు ఇయ్యాలంట. పోలీసులకు తుపాకులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. పోలీసులకు తుపాకులు ఉంటాయి కదంటారా? ఉండవు. కానిస్టేబుల్స్ దగ్గర తుపాకులు ఉండవు. అవన్నీ స్టేషన్‌లో ఉంటాయి. ఎస్ఐ, సీఐ ఆ పైన స్థాయి వాళ్ళకి మాత్రమే పిస్టోల్స్ ఉంటాయి. ఎస్ఐ దగ్గర ఉండదు నాకు తెలిసి. సీఐ దగ్గర నుంచి ఉంటది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి పైకుంటాయి. ఇక ఏదైనా బందోబస్తు పోయినప్పుడు కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు ఎస్‌పీఎఫ్ పోలీసులు లేకపోతే ఆహ్, ఈ స్పెషల్‌గా ఈ మంత్రులకు, వాళ్ళకు, వీళ్ళకు ఈ కాపలా పోతారు కదా! వాళ్ళకు తుపాకులుంటాయి. ఇట్లా పొడువుగా ఏసుకునే భుజానికేసుకునే తుపాకులు. నక్సలైట్ల కాలంలో కూడా కానిస్టేబుల్స్‌కి తుపాకులు లేవు. అప్పుడు కూడా ఎస్ఐ ఆ పైన స్థాయి వాళ్ళకి మాత్రమే తుపాకులుండేది. కానీ ఇప్పుడు కానిస్టేబుల్‌లకు తుపాకులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది ఆ వార్త సారాంశం. ఎందుకు అంటే ఒక రీజన్ చూపిస్తున్నారు. చాలా సిల్లీ రీజన్ చూపిస్తున్నారు. ఏంది ఆ సిల్లీ రీజన్ అంటే మొన్న రీసెంట్‌గా కర్ణాటక రాష్ట్రంలో ఒక ఏటీఎం మీద కాల్పులు జరిపి ఏదో డబ్బులు దోచుకున్నారు. ఎవరు బీహార్ గ్యాంగ్ అని చెప్తున్నారు అది. బీదర్‌ల. అయితే వాళ్ళు పోతా హైదరాబాద్‌కెళ్ళిపోతున్నారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల మీదకి కాల్పులు జరిపారు. ఎవరికేం కాలేదు. కాల్పులు జరిపిర్రని చెప్తున్నారు. వాళ్ళు పారిపోయారంట దొరకలేదు ఎవరికీ. ఆ రీజన్ చూపిస్తున్నారు. పోలీసుల మీదకి కాల్పులు జరిపారు కదా! కాబట్టి పోలీసులకు తుపాకులు ఇయ్యాలే. అంతకుముందు ఉగ్రవాదులు, సిమీ ఉగ్రవాదులు లాంటోళ్ళు పోలీసుల మీద కాల్పులు జరిపిండ్రు. ఒకరిద్దరు కానిస్టేబుల్ చనిపోయిండ్రు. సంతోష్ నగర్ చౌరస్తాల ఒక కానిస్టేబుల్‌ని చంపేసిండ్రు ఎవరో. ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు. లాస్ట్ మనకు సూర్యాపేటలో సిమీ ఉగ్రవాద సంస్థ వాళ్ళు పోలీసుల మీద కాల్పులు జరిపింది 9 ఇయర్స్ బ్యాక్. నాకు తెలిసి 2015 ఉండొచ్చు. మన తెలంగాణ వచ్చిన ఒక సంవత్సరానికి అటు ఇటు. అట్లాంటివి అక్కడక్కడ జరిగినాయి. అక్కడక్కడ కానిస్టేబుల్స్ పోవడం, దొంగలు కాల్పులు జరపడము, వాళ్ళు గాయపడడం అట్లాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ అఫ్జల్‌గంజ్‌లో ఆహ్, ఆ కాల్పులు జరిపిన ఉదంతాన్ని పెట్టుకొని కానిస్టేబుల్స్ అందరికీ తుపాకులు ఇవ్వాలి అనే ప్రపోజల్ తీసుకొచ్చిండ్రు. ఇప్పటిదాకా నాకు తెలిసి నేను ఒకరిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినా. ఇప్పటివరకు లేదంట. కానిస్టేబుల్స్‌కు ఇక వాళ్ళు బయటకొస్తే మామూలుగా లాఠీలు పట్టుకొని వస్తారు. మనం చూస్తాం కదా! లాఠీలు పట్టుకొని కనిపిస్తుంటారు. కానీ కొంచెం తుపాకులేసుకొని కనిపిస్తారు అట్లే. ఎందుకు అసలు ఇదంతా కేవలం దుండగుల పేర్లు చెప్పో, లేకపోతే ఎక్కడనో ఏదో కాల్పులు జరిపినానో, లేకపోతే ఇంకేదో జరిగిందని రీజన్ బయటకు చూపిస్తున్నారు. కానీ గవర్నమెంటు అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం ఆలోచిస్తుందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనమంతా రోడ్లెక్కుతున్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన నిరసన, తీవ్రమైన అసంతృప్తి. 13 నెలలకే 13 ఏళ్ల ప్రభుత్వం మీద వచ్చినంత వ్యతిరేకత వచ్చింది. మనం చూస్తున్నాం కదా! ఊర్లలో గ్రామ సభలు పెడితే అసలు ఆఫీసర్లు భయపడుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి? ఏం చేయాలి? ఎందుకంటే ఈ స్కీమ్స్ అందరికి ఇచ్చే స్కీమ్స్ కాదు. అందరికి ఇస్తే ఈ గవర్నమెంట్ కాదు కదా! మొత్తం దేశ బడ్జెట్ తీసుకొచ్చినా వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేరు. దేశం బడ్జెట్. కాబట్టి ఈ స్కీమ్స్ ఇప్పట్లో అమలు చేసేటట్టు లేదు. ఇక మరి ఇప్పటికే పోలీసు వాళ్ళ బందోబస్తు మధ్య గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామ సభ దగ్గర మినిమమ్ 2, 3 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే "ఏయ్! ఆపేసేయి" అంటున్నారు. ఎవరైనా కొద్దిగా గట్టిగా లేచి ఆఫీస్ దగ్గరికి పోతే వెనకకి జరిపేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్‌లో గ్రామ సభకు పోతే మొత్తం పోలీసులే ఉన్నారాడ. గ్రామ ప్రజలు ఎవరో తెలవదు. కొంతమంది యువకులు వస్తుంటే ఆపేసిండ్రు వాళ్ళను. అంటే ఎందుకంటే పోరగాళ్ళు పోతే ఆవేశంతో ఏమన్నా అడుగుతారేమని. ఇప్పటికే ఎవరైనా రేవంత్ రెడ్డి నల్గొండ పోతున్నాడు అంటే నల్గొండలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా బాధితులు కావచ్చు, అందరిని హౌస్ అరెస్టులు. ఎవరైనా ఏదైనా మీటింగ్ అంటే వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు. ఇప్పటికే ఒకసారి 144 సెక్షన్ కూడా పెట్టిర్రు. బిఎన్ఎస్ 161 అది కూడా పెట్టిండ్రు. మొత్తం రాష్ట్రం అంతా పెట్టిండ్రు. చూసినాం కదా! ఎందుకు పెట్టినరో తెలవదు, ఎందుకు తీసేసినరో తెలవదు. దానికి అర్థమేందో కూడా తెలవదు. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, లేకపోతే వీళ్ళకి ఏదైనా ఫుల్లు నివేదిక ఉన్నప్పుడు అట్లాంటి సెక్షన్లు పెడతా ఉంటారు. మన దగ్గర ఎక్కువ సార్లు ఈ మత ఘర్షణ జరిగినప్పుడు పెట్టిర్రు. అంతకు మించి పెట్టరు. కానీ రాష్ట్రమంతా హైదరాబాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కమిషనరేట్ పరిధుల్లో మొత్తం 161 బిఎన్ఎస్ పాతది 144 సెక్షన్ తీసుకొచ్చి పెట్టేసి ఎవరు గుమిగూడొద్దు, ఎక్కడ మీటింగ్ జరపొద్దు, ఎవరు ర్యాలీలు తీయొద్దు, ఎవరు నిరసన తెలపొద్దు. అదంతా నిరసన గళాలను తొక్కేయడమే. ఎవరైనా ఉంటారు. ప్రభుత్వం ఎన్ని చేసినా నిరసన గళం ఉంటది. మనం ఏం చేయకుండానే ఎవరు నిరసన తెలిపొద్దంటే అయితదా? ఇవన్నీ చేస్తే 50% జనాలు మనం చేసినాం కదా!
ఇంకో 50% నిరసన తెలుపుతారనుకోవచ్చు. మనం ఏ స్కీమ్ చేసినా 30% చేస్తున్నాం. బహుశా రేపు ఇంకా రేపు ఇవన్నీ అయిపోయినాక ఈ గ్రామ సభలు వీళ్ళు ఇచ్చేతోళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంక రేపు ఒకటి ఫైనాన్షియల్‌గా చాలా టైట్ కాబోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారబోతుంది ఇంకా. ఎందుకంటే ఇంకా వ్యవహారం అట్లా ఇంకా ఇన్‌కమ్ తగ్గుతుంది. పెట్టాల్సిన ఖర్చులు పెరుగుతున్నాయి. తర్వాత వీళ్ళు స్కీమ్స్ అమలు చేసే పరిస్థితులు ఎంతవరకు ఉంటావో తెలవదు. శ్రీలంకలాగా అయితేమేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అట్లాంటి పరిస్థితులలో మరి ఇంకా జనం తిరుగుబాటు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు 4 డీఏలు ఇయ్యాలి. ఇక రకరకాల బాధలున్నాయి. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. బహుశా జనాలను బెదిరించి లైన్‌లో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులకు తుపాకులు ఇవ్వాలనుకుంటుందా ప్రభుత్వం అనేది క్లారిటీ రావాల్సింది. ఒకవేళ అదే గనక జరిగితే తెలంగాణ సహించదు. తెలంగాణ తొక్కేస్తామంటే భరించదు. రేవంత్ రెడ్డి గారేమో తొక్కుకుంటూ వచ్చినని పాట పెట్టుకోవచ్చు. ఎవరిని తొక్కిండు? ఆ మినిస్టర్‌లనే ఇప్పుడున్న మినిస్టర్‌లు తొక్కుంటూ వచ్చినని వాళ్ళకే పెట్టిన పాట అది. తొక్కుంటూ నేను ముఖ్యమంత్రిని అయినా అని పాట పెట్టుకోవచ్చు. కానీ జనాలను తొక్కితే మాత్రం ఊరుకుంటారా జనం? శ్రీలంకలో ఏమైంది? మొత్తం మిలిటరీ పోయి ఆక్యుపై చేసుకునేది. రాజపక్సే పారిపోయిండు. రాజపక్సే రోజు సుఖంగా పండుకునే బెడ్‌లో పోయి సామంజనం పండుకున్నారు. పోయి లోపల మొత్తం నాన్ వెజ్ వంటకాలు. రాజు కదా ఆయన, ప్రెసిడెంట్ కదా. పోయి సామంజనాలు ఆయన డైనింగ్ హాల్‌లోకి పోయిర్రు. శ్రీలంకగా కూడా పోల్చొద్దు మనం. తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుంది తిరుగుబాటు. తుపాకులిచ్చి బెదిరిస్తాం, తుపాకులిచ్చి ఎవరు నిరసన తెలుపనీయం. ఇట్లాంటివి చేస్తామంటే నక్సలిజం అవసరం లేదు. నక్సలిజం చివరి దశలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేసిండు. సరే నక్సలిజం ఏ దశలో ఉందో ఏమైతో తర్వాత విషయం. కానీ నక్సలైట్ కూడా అవసరం లేదు తెలంగాణకి. ప్రతి ఒక్కరు నక్సలైట్ తెలంగాణలో. అణిచివేస్తామంటే సింహాలాగా లేస్తారు. కానీ ఎందుకు ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? పోలీసులకు తుపాకులు ఇవ్వడం ద్వారా ఇట్లాంటివి అణిచివేయచ్చనే ప్రయత్నం ఉందా? ఆ ఆలోచన ఉందా అసలు పోలీస్ డిపార్ట్మెంట్? అది కూడా ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్‌కి తుపాకులు ఇవ్వన్న ఆలోచన హోంమంత్రి ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. దావోస్‌లో ఉన్నాడు. బహుశా వచ్చినాక నిర్ణయం తీసుకుంటారంట. మరి ఒకవేళ ఆ నిర్ణయం కనుక తీసుకుంటే ఇప్పటిదాకా లేని సాంప్రదాయం పోలీసులకు తుపాకులు ఇవ్వాలనుకుంటే మాత్రం అది దానికన్నా ఇంకొక దరిద్రమైన నిర్ణయం ఇంకోటి ఉండదు. ఈ 13 నెలలు ఆయన మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో కానీ పోలీసులకు తుపాకులు ఇవ్వాలి. ఇంకా ప్రతి ఒక్కరు పోలీసులు తుపాకీ వేసుకొని తిరగాలి. జనాలంతా బెదిరుకోవాలి. ఎవడేం మాట్లాడొద్దు. ఎవడేం ధర్నాలు చేయొద్దు. ఇక మామూలుగా పోలీసుల మీద గౌరవం ఉండాలి జనాలకి. మనం చూస్తూనే ఉంటాం కదా. ముగ్గురు పోతారు అనుకో బండి మీద ఎక్కి. ఆడ కానిస్టేబుల్ కనిపిస్తే ఒకటి దిగిపోతాడు. హెల్మెట్ ఉత్తగా బండి మీద పెట్టుకొని పోతున్నాడు అనుకో ఒక ఆయన. పోలీసు ఆయన కనిపిస్తే హెల్మెట్ పెట్టుకుంటాడు. ఆ ప్రేమతో కూడిన అభిమానంతో కూడిన భయం ఉంటే సరిపోతుంది జనాలకి. తుపాకులు చూపించి బెదిరించాలి అనుకుంటే అది అరాచకం అవుతుంది. అరాచకం. అది ప్రజాపాలన కాదు, అరాచక పాలన కిందకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఏందో మరి ఆ పత్రికలు వచ్చిన తర్వాత ఎవరు స్పందించలేదు కాబట్టి నేను కూడా వార్త చేస్తున్నా. కానీ పోలీసులకు తుపాకులు ఇస్తే మాత్రం తెలంగాణ తిరుగుబాటు మళ్ళీ మొదలవుతుంది. తెలంగాణ తిరుగుబాటు అంటే ఉద్యమం మించిన తిరుగుబాటు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. మన దగ్గర అంతా కరడుగట్టిన ఉద్యమకారులు. తెలంగాణ రక్తం ఊకోదు అట్లా చేస్తే. బట్ ప్రభుత్వ నిర్ణయం కోసం చూద్దాం. ఆ నిర్ణయం తీసుకోకూడదని ఆశిద్దాం. పోలీసులకు తుపాకులు ఇస్తే పోలీసుల మీద జనమంతా రివర్స్ అయితే ఎవరు పడిస్తారు? తెలంగాణ ఏడిపోతుంది, నాశనం అవుతుంది తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.